కొట్టుకున్నారు. మనోళ్ళు వచ్చారు. ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎలినో ప్రభావంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కనీసం నారు పోస్తే కూడా బ్రతికించడానికి కూడా మరి వరుణ దేవుడు కరుణించడానికి పరిస్థితుల్లో ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఆనాడు 14లో తీసుకున్న నిర్ణయం మరి ఈనాడు ఈ 10 సంవత్సరాలు పండుకుంటూ వచ్చింది. మరలా ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టా బ్రతుకుతుంది అంటే అది పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు చొరవతోనే ఇదంతా కూడా సాధ్యపడిందని మరి బలంగా రైతాంగం అంతా కూడా నమ్ముతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నా ఏలూరు మండలం కృష్ణా డెల్టాకి చివరి ఆయకట్టు. కనీసం త్రాగటానికి కూడా ఈరోజు పట్టిసీమ లేకపోతే ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితే తప్ప మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఏలూరు మండలం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి నీటి చుక్కని కాపాడుకుంటూ రైతాంగానికి ఏదైనా మితిమీరిన వర్షాలు పడితే చెరువులకు ఇవ్వగలుగుతాం తప్ప లేదనంటే రైతాంగం ఎవరైతే కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా ఈ కూటమి. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామానాయుడు గారు. మరి రాత్రింబగళ్ళు ఏ విధంగా ఈ ఎలినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా రైతాంగానికి ధైర్యాన్ని కల్పించాలనే దాని మీద చర్చిస్తూ ఉన్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మధ్యాహ్నం పోలవరం వస్తున్నారు. నాకు పెదవేగిలో ఈనాడు ఈ వర్షాభావం లేకపోవటం వల్ల కొన్ని గ్రామాల్లో పామాయిల్ కానీ కొబ్బరి కానీ మువ్వలు వంచేసేటువంటి పరిస్థితి. మువ్వలంటే చివరాకు, ఆ ఆకు కూడా వాటడిపోయి పక్కకి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పీరియడ్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో పెదవేకి లిఫ్ట్ని తీసుకుని వచ్చి వాళ్ళందరికీ జీవితాల్లో ఇంకా ఎప్పుడు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకోకుండా పెదవేగిని నీళ్లతో సస్యశ్యామలం చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా. అనేక మంది బూటకు మాటలు చెప్పి కొన్ని కాగితాల మీద శాంక్షన్ తెచ్చాం, అది తెచ్చాం, ఇది తెచ్చాం. ఎక్కడ ఒక్క ఇటుకరాయి కాదు కదా,
ఒక బాల్చా సిమెంట్ కానీ ఒక్క ఇటుకరాయి కానీ కనీసం పునాదులు తవ్వటం కానీ ఎక్కడన్నా చేశారా అని అడుగుతూ ఉన్నాం మేము. అనేక మాటలు చెప్తారు, బోటక మాటలు. నేను 14-19 తెచ్చిన శాంక్షనే ఇంకొక 5 తెచ్చారు. సిద్ధం సభలో శంకుస్థాపన చేశారు. సిద్ధం సభలో మేము లిఫ్ట్ శాంక్షన్ చేసామని శంకుస్థాపన చేశారు, ఛాలెంజ్లు చేశారు. ఈ పక్కే ఆ పక్కే క్యాత్ వాక్ చేశారు. ఈ వాక్కులన్నీ ఏమైపోయినాయో, మాటలన్నీ ఏమైపోయినాయో మరి మాకైతే తెలియట్లా. ఎట్టి పరిస్థితుల్లో మా పెదవేగిలో ఉన్నటువంటి న్యాయంపల్లి కానీ, కూచింపూడి కానీ, మరి పెదవేగి కానీ, రాట్నాలకుంట కానీ, రాయన్నపాలెం కానీ, ఈ గ్రామాలన్నీ కూడా సగం నీళ్లుండి సగం లేక అలో లక్షణం అని చెప్పి బాధపడతా ఉన్నారు. కొట్టుకున్నారు. మనోళ్ళు వచ్చారు. ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎలినో ప్రభావంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కనీసం నారు పోస్తే కూడా బ్రతికించడానికి కూడా మరి వరుణ దేవుడు కరుణించడానికి పరిస్థితుల్లో ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఆనాడు 14లో తీసుకున్న నిర్ణయం మరి ఈనాడు ఈ 10 సంవత్సరాలు పండుకుంటూ వచ్చింది. మరలా ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టా బ్రతుకుతుంది అంటే అది పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు చొరవతోనే ఇదంతా కూడా సాధ్యపడిందని మరి బలంగా రైతాంగం అంతా కూడా నమ్ముతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు నా ఏలూరు మండలం కృష్ణా డెల్టాకి చివరి ఆయకట్టు. కనీసం త్రాగటానికి కూడా ఈరోజు పట్టిసీమ లేకపోతే ఊళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితే తప్ప మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఏలూరు మండలం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ప్రతి నీటి చుక్కని కాపాడుకుంటూ రైతాంగానికి ఏదైనా మితిమీరిన వర్షాలు పడితే చెరువులకు ఇవ్వగలుగుతాం తప్ప లేదనంటే రైతాంగం ఎవరైతే కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యం, ఒక భరోసా ఈ కూటమి. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నిమ్మల రామానాయుడు గారు. మరి రాత్రింబగళ్ళు ఏ విధంగా ఈ ఎలినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా రైతాంగానికి ధైర్యాన్ని కల్పించాలనే దాని మీద చర్చిస్తూ ఉన్నారు.
రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మధ్యాహ్నం పోలవరం వస్తున్నారు. నాకు పెదవేగిలో ఈనాడు ఈ వర్షాభావం లేకపోవటం వల్ల కొన్ని గ్రామాల్లో పామాయిల్ కానీ కొబ్బరి కానీ మువ్వలు ఉంచేసేటువంటి పరిస్థితి. మువ్వలంటే చివరాకు, ఆ ఆకు కూడా వాటడిపోయి పక్కకి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పీరియడ్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో పెదవేకి లిఫ్ట్ని తీసుకుని వచ్చి వాళ్ళందరికీ జీవితాల్లో ఇంకా ఎప్పుడు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకోకుండా పెదవేగిని నీళ్లతో సస్యశ్యామలం చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నా. అనేక మంది బూటకు మాటలు చెప్పి కొన్ని కాగితాల మీద శాంక్షన్ తెచ్చాం, అది తెచ్చాం, ఇది తెచ్చాం. ఎక్కడ ఒక్క ఇటుకరాయి కాదు కదా, ఒక బాల్చా సిమెంట్ కానీ, ఒక్క ఇటుకరాయి కానీ, కనీసం పునాదులు తవ్వటం కానీ ఎక్కడన్నా చేశారా అని అడుగుతూ ఉన్నాం మేము. అనేక మాటలు చెప్తారు, బూటకు మాటలు. నేను 14-19 తెచ్చిన శాంక్షనే ఇంకో కాగితం తెచ్చారు. సిద్ధం సభలో శంకుస్థాపన చేశారు. సిద్ధం సభలో మేము లిఫ్ట్ శాంక్షన్ చేసామని శంకుస్థాపన చేశారు, ఛాలెంజ్లు చేశారు, ఈ పక్కే ఆ పక్కే క్యాత్ వాక్ చేశారు. ఈ వాక్కులన్నీ ఏమైపోయినాయో, మాటలన్నీ ఏమైపోయినాయో మరి మాకైతే తెలియట్లా. ఎట్టి పరిస్థితుల్లో మా పెదవేగిలో ఉన్నటువంటి న్యాయంపల్లి కానీ, కూచింపూడి కానీ, మరి పెదవేగి కానీ, రాట్నాలకుంట కానీ, రాయన్నపాలెం కానీ, ఈ గ్రామాలన్నీ కూడా సగం నీళ్లుండి సగం లేక అలో లక్షణం అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ గ్రామాలకి వెలుగు నింపటమే ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పి కూడా ఈ